హలో అండి, మీ ఇంట్లో కూడా అయిపోయిన పౌడర్ డబ్బాలు ఉన్నాయా? వాటిని ఏం చేయాలో తెలియక వేస్ట్ అనుకొని పడేస్తున్నారా? ఈ ఐడియా చూసారంటే వాటిని అస్సలు పడేయరు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా ఈ డబ్బాకున్న ఈ క్యాప్ ని అలాగే స్టిక్కర్ ని తీసేసాను నీట్ గా. తర్వాత ఒక స్కెచ్ పెన్ కానీ లేదంటే మార్కర్ కానీ తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక డిజైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇలానే కంప్లీట్ గా డబ్బా చుట్టూ డ్రా చేసుకోవాలి. 2 పార్ట్లు వచ్చే విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటికి మీ దగ్గర ఉన్న మీకు నచ్చిన నెయిల్ పెయింట్ వేసుకోండి. నా దగ్గర నెయిల్ పెయింట్ లేదు, అందుకనేసి పెయింట్ వేసుకున్నాను. ఇలా రెండిటికి కంప్లీట్ గా వేసేసుకున్న తర్వాత నీడిల్లోకి ఒక 5 నుంచి 6 పొరలు దారం ఎక్కించేసుకొని చివరన ముడి వేసేసుకొని నా దగ్గర ఉన్న కొన్ని పూసలను అయితే ఎక్కించుకున్నాను ఫస్ట్. తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా నీడిల్ తో గుచ్చేసి పైకి లాగేసుకోవాలి దారాన్ని. ముందుగా ఎక్కించి పెట్టుకున్న బీడ్స్ ఇలా మిడిల్ లో వచ్చేస్తాయి. తర్వాత ఇంకొన్ని బీడ్స్ ఎక్కించేసుకున్నాను. ఇలా ఎన్నైతే కావాలో అన్ని ఎక్కించేసుకున్న తర్వాత మనము ఏ బ్లౌజ్ కి అయితే ఈ హ్యాంగింగ్ ని కట్టుకోవాలనుకుంటామో ఆ బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ కి డోరీలు ఉంటాయి కదా, ఆ డోరీలు ఇలా ముడి వేసుకోవాలి ఒకసారి. తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న హ్యాంగింగ్ ఉంది కదా, ఆ హ్యాంగింగ్ ని ఈ ముడి వేసుకున్న లోపల నుంచి సూదితో కుట్టేసుకోవాలి. కుట్టేసుకొని ఒక 2-3 సార్లు ముడి వేసేసుకుంటే గట్టిగా ఉండిపోతుంది. సేమ్ ఇలానే ఇంకొక వైపు ఉన్న దాన్ని కూడా కట్టేసుకున్నాను. అంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీగా మంచి బ్లౌజ్ హ్యాంగింగ్స్ అయితే చేసుకోవచ్చు. యూనిక్ లుక్ లో అండ్ స్టైలిష్ గా కూడా ఉంటాయి. చూసారు అంటే ఎక్కడ కొన్నారు అని అడుగుతారు. నేను వీడియోలో యూస్ చేసిన పెయింట్ కానీ బీడ్స్ కానీ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసేయండి. మంచి ఆఫర్స్ ఉన్నాయి, మిస్ అవ్వద్దు. ఒక లైక్ చేయండి. బాయ్.